ఫ్రెండ్స్ నేను నరేష్ మీరు చూస్తున్నారు నరేష్ టెక్ టైజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం విండోస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే మన సిస్టమ్ అనేది కంప్లీట్గా ఎలా ఫార్మాట్ చేయాలి అనేది ఈరోజు అయితే మీకు టాపిక్. ఇది కంప్లీట్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. మీరైతే వీడియోని అయితే చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు నా దగ్గర ఉన్న సిస్టమ్ మోడల్ వచ్చేసరికి మనకు AMD ప్రాసెసర్ 6000 ప్రాసెసర్ అయితే ఉంది మనకు. దాంట్లో మీకు చూపిస్తాను. దీంట్లో మనకు బూట్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు సిస్టమ్ మీరు ఈ సిస్టమ్ కూడా చూపించి మరి ఇన్స్టాల్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు డెస్క్టాప్లో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం F12 ప్రెస్ చేయండి. కీబోర్డ్లో F12 ప్రెస్ చేసి రీస్టార్ట్ చేసిన తర్వాత F12 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన హార్డ్ డిస్క్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యారో మ్యాక్స్ యూజ్ చేయండి. ఇక్కడ శాండ్ డిస్క్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఓకే చేసిన తర్వాత మనకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. F1 అనేది మనకి ఇక్కడ ఒకసారి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన పైన 0 విండోస్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే మనకు ఇప్పుడు కింద విండోస్ 10 సెటప్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని మనకు ఫైల్స్ అయితే లోడ్ అవుతూ ఉంటాయి. ఫైల్స్ అన్ని లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్పుట్ లాంగ్వేజ్ అనేది నేను ఇంగ్లీష్ ఇండియా అనేది అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ప్రోడక్ట్ లేదు కాబట్టి డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ అని చెప్పి కొట్టేసి ఇక్కడ మనకు హోమ్ అనేది ఉంది 64 బిట్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఓకే ఒకటి. కస్టమైజేషన్కి వస్తే మనకు మీరు ఏ డిస్క్లో అయితే మీరు సేవ్ చేసుకుంటూ దాన్ని ఫార్మాట్ అనేది చేయండి. ఫార్మాట్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ ఫార్మాట్ అయిపోయిన తర్వాత దాని మీద చూస్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం అనేది తీసుకుంటుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో మాత్రం చూపిస్తున్నాను మీకు. ఇది మినిమం ఒక 20 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది. అంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి ఉంటుంది ఎంత టైం తీసుకునే అనేది. మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్, దాని యొక్క ర్యామ్, ప్రాసెసర్ దాన్ని బట్టి ఆధార ఉంటుంది. నాకైతే ఒక 10 మినిట్స్ అయితే తీసుకుంది. ఈ ప్రాసెస్ అంతా ఫైల్స్ అన్ని లోడ్ అయ్యి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు దాని యొక్క ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. మనం దీనిలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్లో రీస్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు పేజీ తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఇండియా అని పెట్టి ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కీబోర్డ్ వచ్చేసరికి స్కిప్ అయ్యింది. స్కిప్ చేసిన తర్వాత మీకు ఫైల్స్ అయితే ఇప్పుడు సెటప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మనకు ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఫార్వర్డ్ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు క్రియేట్ పిన్ దాని మీద క్లిక్ చేసి పిన్ అయితే 4 డిజిట్స్ పిన్ అయితే మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 4 డిజిట్స్ పిన్ రిపీట్ మళ్ళీ 4 డిజిట్స్ పిన్ కొట్టి మనం ఓకే బటన్ ప్రెస్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ పిన్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకు ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీరు ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఈ టర్మ్స్ అని మనం చెక్ చేసుకొని మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటే అవన్నీ చేసుకొని యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్ టర్మ్స్ ఇచ్చేసిన. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్కిప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డోంట్ కేర్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మన క్లౌడ్లో సేవ్ కావాలని అడుగుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాట్ నో మీద క్లిక్ చేయండి. ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్గా స్టార్ట్ అయితే అయిపోతుంది. టైం అనేది తీసుకుంటుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం స్పెసిఫికేషన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్లో మన సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మన స్పెసిఫికేషన్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ జస్ట్ ఇంత ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా
మనం ఇన్స్టాల్ అయితే చేసుకొని మనకు డ్రైవర్స్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. మీకు సంబంధించిన డ్రైవర్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. దాన్ని ఇన్స్టాల్ అయితే కంప్లీట్గా చేసుకున్న తర్వాత సిస్టమ్ అయితే మనకు రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.